మొత్తం గందరగోళానికి కారణం అనే అభిప్రాయాన్ని వైసీపీ సభ్యులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి బోండా ఉమా ఒక వాయిస్ ఇస్తున్నారు, ఆయన వాయిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. చిత్తశుద్ధి లేదు, అవగాహన లేదు. మీ శాసనసభ్యులు పొద్దాకా అసెంబ్లీ మీద అధికార పక్షం మీద స్పీకర్ పోడియం మీద నువ్వే స్వయాన ప్రతిపక్ష నాయకుడు అయ్యుండి నువ్వే ఉసుకొలుపుతూ సభా సాంప్రదాయాల్ని మంట కలుపుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇవాళ సీనియర్ శాసనసభ్యులు మహిళలైతే కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. అధికార పార్టీ చెందినటువంటి మా శాసనసభ్యులు, మహిళా శాసనసభ్యురాలు ఆ రోజా గారు మాట్లాడే అసహ్యమైన మాటలు. మీ కామెంట్లపై ఏమంటారు సార్? మీ కామెంట్లు వెనక్కి తగ్గుతారా? ఉమా గారు, మీ కామెంట్ పై ఏమంటారు? మీరు చూసుకుందాం రా అనేటువంటి వ్యాఖ్యలు చేశారు, వ్యక్తిగతంగా సవాల్ చేస్తున్నారు అనేది ప్రధాన అభియోగం. మీరు వెనక్కి తగ్గుతారా, సారీ చెప్తారా, దానికి కట్టుబడి ఉంటారా? వచ్చి మేమున్న ఇప్పుడు స్పీకర్ గారి సీటును దాటి ప్రతిపక్ష శాసనసభ్యులు మా వైపు రాకూడదు. మొదటి విషయం, మేము కూర్చున్న స్థానాల దగ్గరకు వచ్చి మా మొహాల మీద వేళ్లు పెట్టి రోజా కానీ, కొడాలి నాని కానీ, భాస్కర్ రెడ్డి కానీ మమ్మల్ని, వాళ్ళ దగ్గరేమో స్పీకర్ లేదు, వాళ్ళు మమ్మల్ని అసభ్యమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే ఇప్పుడు అన్నీ కూడా స్పీకర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఆ రికార్డులు కూడా తీమన్నాం. ఇవాళ రికార్డులు తీస్తూ ఉన్నారు. మేము మా అధికార పార్టీ శాసనసభ్యులు ఉన్న ప్లేస్కి వాళ్ళు రాకూడదు. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ సీట్లలోంచే వాళ్ళు లెక్కకూడదు. లెగిసిన స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రొటెస్ట్ చేసుకునే పరిస్థితి అక్కడి వరకే ఉంటుంది. కానీ మేమున్నటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు ఉన్న ప్లేస్కి వాళ్ళు రాకూడదు. ఎందుకు వచ్చారండి? మీరు చేసిన కామెంట్ మీద ఏమంటారు? మీరు చేసిన కామెంట్ మీద, రికార్డెడ్గా ఉన్న మీ కామెంట్ మీద మీరేమంటారు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, మమ్మల్ని మాటలంటే పడేదానికి వాళ్ళ కింద బానిసలం కాదు. అసెంబ్లీ సాంప్రదాయాలు పాటించాలి. అసెంబ్లీ సాంప్రదాయాలు పాటించకపోతే పాటించే తట్టుగా వాళ్ళ మీద స్పీకర్ గారు యాక్షన్ తీసుకుంటారు. ఆ యాక్షన్ కోరుతున్నాం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పడే ప్రసక్తి లేదు. అంటే సవాల్ చేస్తున్నారా మీరు? మీరు సవాల్కే కట్టుబడి స్పందించడానికి కారణం ఏంటి? వాళ్ళు మొహం మీద పెట్టి, చేతులు పెట్టి మమ్మల్ని, మా శాసనసభ్యుల్ని చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ వాళ్ళు ఏమైనా నిరసన వ్యక్తం చేయాలంటే ఎక్కడ చేయాలండి? స్పీకర్ గారి పోడియం అవతల నుంచి చేయాలి. మేము ప్రతిపక్ష పార్టీ అవతల పక్క ఉంది, అధికార పార్టీ యువతల పక్క ఉంది. ఇక్కడికి రావాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ముఖ్యమంత్రి గారిని దొంగ అంటా ఉన్నారు. నిజమైన దొంగ అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఎవరు ఏమీ అనకూడదంట. ఇది నిజం కాదా? ఇది ఖైదీ నిజం కాదా? సభలో మీరు చేసిన సవాల్ మీద మీ అభిప్రాయం ఏంటి? వెనక్కి తీసుకుంటారా, సారీ చెప్తారా, కట్టుబడి ఉంటారా, సవాల్ చేస్తారా? సభా సాంప్రదాయాల మీద, సభ మీద మాకు అది ఒక దేవాలయం లాంటిది. మేము సభా సాంప్రదాయాలను గౌరవించే వ్యక్తులు, చట్టాన్ని పాటించే వాళ్ళ వ్యక్తులు. శాసనసభలో మహామహులు పుచ్చబల సుందరయ్య గారు, పెద్దలు ఎంతో మంది ఉన్నటువంటి ఎన్టీ రామారావు, మహామహులు ఉన్నటువంటి శాసనసభ గౌరవాల్ని మేము కాపాడాలని కోరుకుంటా ఉన్నాం. తప్పనిసరిగా మా నుంచి ఏమైనా తప్పుండి మేము మా సీట్లో ఉండి మేము తప్పు చేసామంటే కరెక్ట్ చేసుకుంటాం. కానీ వీళ్ళు మాత్రం ఒక బజారు రౌడీల్లాగా, వీధి రౌడీల్లాగా ప్రవర్తించినటువంటి తీరు అది మంచిది కాదు. 5 కోట్ల మంది ప్రజలు ఇవాళ అసహించుకుంటా ఉన్నారు. సభాధ్యక్షుడు ముఖ్యమంత్రి గారిని బండ బూతులు మాట్లాడుతున్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. శాసనసభ్యుల్ని వాళ్ళు మాట్లాడే భాష, ముఖ్యంగా రోజా మా సీట్ల దగ్గరికి వచ్చి ఆమెకేం పనండి? ఆమె సీట్ ఎక్కడ? ఆమె ఏదైనా చెప్పుకోవాలంటే స్పీకర్ గారికి చెప్పుకోవాలి. మేము మైక్ ఇచ్చినప్పుడు మేము మాట్లాడుతున్నాం, స్పీకర్ గారితో చెప్తున్నాం, స్పీకర్ గారి ద్వారా ప్రజలకు చెప్తున్నాం. మిగిలిన శాసనసభ్యులు మాట్లాడుతూ ఉంటే మా వద్దకు వచ్చి వాళ్ళు ఎంతసేపు మీ వెర్షన్ అంతా వచ్చింది, మీరు సభలో సారీ చెప్పబోతున్నారా? ఎందుకు జరుగుతున్నాయంటే మా మీద దౌర్జన్యం చేయబోయారు, మీదకొచ్చి మమ్మల్ని కొట్టబోయారు, మా మీద దాడి చేయబోయినప్పుడు మేము మా సీట్లోంచి కదలకుండా ఓర్పుతో, సహనంతో విన్నామే తప్పితే ఇవాళ మొత్తం రికార్డులను ఇప్పుడు గోల్పై మీరు వ్యాఖ్యలు చేశారు కదా సార్, అది రికార్డెడ్ గా ఉంది కదా, దానికి ఏమంటారు మీరు? అదే అన్నా, మా మీద దాడి చేయబోయినప్పుడు, మమ్మల్ని బూతులు తిట్టినప్పుడు మేము కొంత సహనం కోల్పోతే
మేము స్పీకర్ గారితో మాట్లాడతాం, స్పీకర్ గారితో ఆ విషయాలు చర్చిస్తాం. అవసరమైతే మేము ఏదైనా వ్యాఖ్యలు చేస్తామంటే వెనక్కి తీసుకుంటాం. బట్ వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకోమని చెప్పి స్పీకర్ గారిని కోరుతాం. సభా హక్కులకి, మా హక్కులకి భంగం కలిగించేటట్టుగా వాళ్ళు ప్రవర్తించిన తీరు వాళ్ళది మంచి పద్ధతి కాదని చెప్పి పదే పదే ఖండిస్తా ఉన్నారు. ఇది పరిస్థితి. ఇది బోండా ఉమా వాయిస్. జరిగినటువంటి ఘటన వ్యవహారంపై ఆమె